చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రెస్పెక్ట్ ఫర్ ఏ బిజినెస్ మ్యాన్. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మన దేశం 140 కోట్ల జనాభా కలిగిన దేశం. ఇక్కడ ప్రతి గల్లీలోనూ ఒక రుచి ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఒక వంటకం ఉంటుంది. కానీ మారుతున్న కాలంతో పాటు భారతీయుడి జీవన శైలి కూడా మారిపోతూ ఉంటుంది. సమయం తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ. 2014 కంటే ముందు ఒక సామాన్యుడు తనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేయాలంటే అదో పెద్ద సాహసం. హోటల్కి ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్ ఎత్తాలి, మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ వాళ్ళ దగ్గర ఉండాలి, డెలివరీ బాయ్ అందుబాటులో ఉండాలి. ఇవన్నీ దాటి వాళ్ళు మన దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చేసరికి ఆకలి చచ్చిపోయి నీరసం వచ్చేది. కానీ 2014 ఆగస్టులో బెంగళూరులోని ఒక చిన్న గదిలో ఒక విత్తనం పడింది. ఆ విత్తనమే నేడు భారతదేశపు అతిపెద్ద ఫుడ్ టెక్ దిగ్గజం స్విగ్గీ. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఆధునిక భారతీయుడి ఆకలికి లభించిన ఒక డిజిటల్ సమాధానం. వేల కోట్ల విలువైన ఈ సామ్రాజ్యం ఎలా మొదలైంది? ఏ మలుపులు తిరిగింది? ఏ విజయానికైనా పునాది ఒక విఫల ప్రయోగమే. శ్రీహర్ష మాజెట్టి. ఈ పేరు వింటే మన తెలుగు పేర్లా అనిపించట్లేదు? రైట్, మన తెలుగు వ్యక్తి శ్రీహర్ష మాజెట్టి మరియు నందన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి 2013లో బండిల్ అనే ఒక లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థను ప్రారంభించారు. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు కొరియర్ సర్వీసులను అనుసంధానం చేయడం దీని ఉద్దేశం. కానీ కేవలం ఒక్క ఏడాదిలోనే అది చాప చుట్టేసింది, చంకన పెట్టేసింది. బండిల్ విఫలమై ఉండొచ్చు, కానీ అది హర్ష మరియు నందన్లకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మన దేశంలో లాజిస్టిక్స్ అంటే కేవలం వస్తువులను ఒక చోట నుంచి మరో చోటకి చేర్చడం కాదు, అది సమయంతో ఆడే ఒక ఆట అని వాళ్ళు గ్రహించారు. ఆ సమయంలోనే వారు అమెరికాలో బాగా సక్సెస్ఫుల్ అయిన డోర్ డాష్ అనే సంస్థ విజయాన్ని గమనించారు. మన దేశంలో కూడా ఫుడ్ డెలివరీ రంగం అస్తవ్యస్తంగా ఉంది అని, దాన్ని టెక్నాలజీతో క్రమబద్ధీకరిస్తే బాగుంటుందని వాళ్ళకి అర్థమైంది. అక్కడే మూడవ వ్యక్తి ప్రవేశం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి, టెక్నాలజీలో మేధావి అయిన రాహుల్ జైమిని. ఈ ముగ్గురి కలయిక వ్యాపార వ్యూహం, లాజిస్టిక్స్ అనుభవం మరియు టెక్నాలజీ నైపుణ్యం స్విగ్గీ పుట్టుకకు దారితీసింది. అది ఆగస్టు 2014 బెంగళూరులోని కోరమంగళ ఏరియా. స్విగ్గీ తన కార్యకలాపాలను కేవలం 6 మంది డెలివరీ బాయ్స్తో 20 రెస్టారెంట్లతో మాట్లాడి ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని సిద్ధం చేశారు. అంటే ఏంటి? మన గూగుల్ పేజీలు లాంటివి అనమాట. తొలి రోజు వారికి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. రెండో రోజు కేవలం 2 ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. అయినా నిరాశపడలేదు, అదే ఉత్సాహంతో పనిచేశారు. ఆ తర్వాత ఆ నోట ఈ నోట స్విగ్గీ అనే పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రతి ఇంటికి చేరింది. దీన్నే ఒక వ్యాపార అవకాశంగా మలుచుకొని హర్ష ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాడు. తన కొత్త సంస్థకు స్విగ్గీ అని పేరు పెట్టుకున్నాడు. నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. 2015 నాటికి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా హోటల్స్ బిజినెస్ స్విగ్గీ వల్ల రెండింతలైందని అప్పటి వరకు స్విగ్గీతో జతకట్టిన యజమానులు పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో కేవలం హోటల్కు వచ్చే కస్టమర్ల ద్వారా మాత్రమే ఆదాయం వచ్చేది, కానీ స్విగ్గీ వల్ల డెలివరీలు బాగా పెరిగాయి. దీంతో వారి వ్యాపారం కూడా రెండింతలైంది. ఇది గమనించిన ఇన్వెస్టర్లు స్విగ్గీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు, స్విగ్గీ నెమ్మదిగా దేశమంతటా పాకింది. సుమారు 200 నుంచి 300 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. కేవలం రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లను కూడా 2017లో ఏర్పాటు చేశారు. 2018 నాటికి స్విగ్గీ విలువ $1.3 బిలియన్ చేరుకుంది. అదే ఏడాదిలో 16 నగరాల్లో స్విగ్గీ సేవలు అందేవి. కానీ 2019 నాటికి అది ఏకంగా 500 నగరాలు, పట్టణాలకు చేరుకుంది. స్విగ్గీ కేవలం ఫుడ్ డెలివరీకి మాత్రమే పరిమితం కాలేదు. నెమ్మదిగా సూపర్ డైలీ, ఇన్స్టామార్ట్ వంటి నిత్యావసర సరుకులను కూడా డోర్ డెలివరీ చేసే సంస్థలను ప్రారంభించారు. ఆ వెంటనే స్విగ్గీ యాక్సెస్ పేరుతో కిచెన్ ఇంక్యుబేటర్ వ్యాపారంలోకి కూడా దిగింది. 2019లో స్విగ్గీ స్టోర్స్, స్విగ్గీ గో కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్విగ్గీ గో స్విగ్గీ జెన్నీగా మారింది. ఇప్పుడు స్విగ్గీ విలువ సుమారు 95,000 కోట్లు. పలు చిన్న చిన్న సంస్థలను స్విగ్గీ తనలో విలీనం చేసుకుని తనని తాను పెంచుకుంది. ఈరోజు శ్రీహర్ష మాజెట్టి దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఒక ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 1,400 కోట్ల రూపాయల విలువైన సంపదతో శ్రీహర్ష మాజెట్టి శ్రీమంతుల లిస్టులో చేరిపోయారు. అంతేకాదు, ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్ విలువ తాజాగా 35,000 కోట్లు దాటేసింది. దాదాపు 2 లక్షల మంది డెలివరీ పార్ట్నర్స్ స్విగ్గీతో ఉపాధి పొందుతూ ఉన్నారు. వావ్, వాట్ ఏ ఫిగర్ కదా! స్విగ్గీ ఎదుగుదల వెనుక ఎంతో మందికి తెలియని ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో పెట్టుబడి ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. మిగిలిన ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా కొంత దెబ్బతీసింది. కొన్నేళ్లు నష్టాలు వెంటాడాయి, అయినా కుంగిపోలేదు. ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపరుచుకుంటూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ వినూత్న వ్యాపార అవకాశాలు సృష్టించుకుంటూ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకుంది స్విగ్గీ. ఇక స్విగ్గీలో ప్రాసెస్ అనే సంస్థకు సుమారు 31% వాటా ఉంది. సాఫ్ట్ బ్యాంక్కి 7.75% వాటాలు సొంతం చేసుకుంది. ఇక ఫౌండర్ ఎండి శ్రీహర్షకు 6.23% వాటా ఉంది. ఈ ఏడాది ఈసాప్స్ ఈ సంస్థ ద్వారా శ్రీహర్షకు ఏకంగా 1894 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. ఇక ఇన్స్టామార్ట్ సిఇఓ అమితేష్ జాక్ కూడా 126 కోట్లకు పైగా ఆదాయం అందింది. అదేంటి కంపెనీ వాళ్ళదే కదా ఆదాయం అంటే, కంపెనీ వేరు పర్సన్ వేరు అని చూస్తారు. అందుకే కంపెనీలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోడు ఓనర్, తనకంటూ కొంత మాత్రమే తీసుకుంటారు. తనతో పాటు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను కూడా కోటీశ్వర్లను చేశారు శ్రీహర్ష. ఐపీఓకు ముందు కంపెనీలో పనిచేస్తున్న, గతంలో పనిచేసి మానేసిన ఉద్యోగులకు కూడా షేర్లు కేటాయించారు. దాని కింద దాదాపు 70 మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి 8.5 కోట్ల రూపాయల విలువైన షేర్లు అందాయి. మరో 500 మంది ఉద్యోగులకు కనీసం ₹1 కోటి విలువైన షేర్లు అందుకున్నారు. స్విగ్గీని స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థ సిఇఓ సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజెట్టి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అది నెట్టింట వైరల్ కూడా అయిపోయింది. 2014 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మేము స్విగ్గీని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రోజున ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము అని చెప్పుకొచ్చారు. మరుసటి రోజు తమకి తొలి ఆర్డర్ వచ్చిందని, అదే తమ ప్రయాణంలో అసలైన ఆరంభానికి గుర్తు అని శ్రీహర్ష తెలిపారు. తెలుపుతూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదట్లో ట్రబుల్స్ రెస్టారెంట్ అని ఉంటుంది కదా, ఆ రెస్టారెంట్ నుంచి 2 ఆర్డర్లు వచ్చేయటం. అప్పటి నుంచి వారితో అనుబంధం బలపడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక దశలో ఒక రోజులో 7,261 ఆర్డర్లను సైతం అందుకున్నామని శ్రీహర్ష ఆనందంగా తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం స్విగ్గీ ఏకంగా 3 లక్షలకు పైగా రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తుందని శ్రీహర్ష చెప్పుకొచ్చారు. కొత్తగా బిజినెస్ రంగంలో కెరియర్ను మొదలు పెట్టాలని భావించే ఎంతో మందికి స్విగ్గీ సక్సెస్ స్టోరీ ఇన్స్పిరేషన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చాలా ప్రౌడ్గా చెప్పొచ్చు. మన తెలుగు అబ్బాయి స్థాపించిన ఈ స్విగ్గీ ఇంకా ఇంకా కొత్త పుంతలు తొక్కాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఇలా ఎంతో మంది మన తెలుగు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు స్థాపించాలని, బాగా సక్సెస్ అవ్వాలని మన చందు సుప్రీం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.